Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. కలర్ ఫస్ట్ కలర్ గురించి మాట్లాడదాం. చాలా మాట్లాడాలి ఈ వీడియోలో. కలర్ మార్చుదాం అనుకుంటున్న బాయ్స్ పడ్డది. అండ్ బికాజ్ నేను ఈ కలర్ కొనుక్కుంది చాలా రేర్ కలర్ అని చెప్పేసి, నాకు గ్రీన్ అస్సలు నచ్చదు. కానీ నేను గ్రీన్ ఎందుకు కొనుక్కున్నా అంటే ఈ బండి మీద చాలా సూట్ అయింది. అండ్ ఏంటంటే కొంచెం రేర్ కలర్ కదా, నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుంది అన్నట్టు తీసుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే అందరు ఇదే కలర్ తీసుకుంటున్నారు. అండ్ నాకు మెసేజెస్ వస్తున్నాయి అనమాట, నేను అక్కడ చూసిన మిమ్మల్ని, ఇక్కడ చూసిన మిమ్మల్ని అని. అండ్ యాక్చువల్లీ అది నేను కాదు, ఎవరినో చూసి నన్ను అనుకొని నాకు మెసేజ్ చేస్తున్నారు చాలా మంది. అయినా నేను అక్కడ చూసినా, నేను ఇక్కడ చూసినా నేను అని చెప్పేసి. కానీ నేను ఆ టైంలో ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. సో కలర్ అయితే చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా బండిది. అండ్ ఈ వీడియో టాపిక్ వచ్చేసి 10,000 kilometers ఆఫ్ మై జీటీ రివ్యూ అనమాట. ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 10,000 kilometers. అండ్ సర్వీస్ చేయకుండా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, సర్వీస్ చేసిన తర్వాత బండి చాలా స్మూత్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అని షార్ట్ అయిపోతే నాకు ప్రాబ్లమ్స్ అని గుర్తురావు కదా. సో అట్లా అని చెప్పి సర్వీస్ ముందే అని వీడియో తీస్తున్నాను అనమాట. అండ్ ఓడో వచ్చేసి 9,886 kilometers తిరిగింది బండి. సో ఐ గెస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రివ్యూ. ఎనీ విచ్ వేస్, ఇంకో విషయం ఏంటంటే, అపారెంట్లీ నేను ఈ బండి కొన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఈ బండి చూసి నువ్వు ట్రయంఫ్ అనుకుంటున్నావు ఈ బండి కొనుక్కొని అని చెప్పి. అది కూడా నా బండి నడుపుతున్నప్పుడు నేను వెనక కూర్చున్నప్పుడు నన్ను ఈ మాట అన్నాడు. అండ్ ఆ పెద్ద మనిషి ఏమో RS 200 మీద S1000 RR స్టిక్కరింగ్ వేయించుకొని తిరుగుతుంది అనమాట. సో ఐ డోంట్ ట్రై టు రెప్లికేట్ ఎనీవన్, ఐ డోంట్ లూజ్ మై ఒరిజినాలిటీ లైక్ దాట్. ఎనీ విచ్ వేస్, దాట్ ఈస్ నాట్ ద టాపిక్ ఆఫ్ ద వీడియో. లెట్స్ కమ్ బ్యాక్ టు ద వీడియో. 10,000 kilometers రివ్యూ. అండ్ ఈ బండి నేను అమ్మేద్దాం అనుకుంటున్నా. ఎస్, దాట్ ఈస్ ఆల్సో దేర్. ఎందుకంటే రివ్యూ అయినాక చెప్తా. సో రివ్యూ, సో దీంట్లో మనం స్పేర్ పార్ట్స్ గురించి మాట్లాడదాం, సర్వీస్ గురించి మాట్లాడదాం, క్వాలిటీ గురించి మాట్లాడదాం, అండ్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈడేని మోడిఫికేషన్ మొత్తం కరిజ్మానా. సో యా, ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్పేర్ పార్ట్స్ దొరకవా అని. స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొన్ని పార్ట్స్ కొంచెం 1 week టైం పడుతుంది, ఆర్డర్ చేస్తే వస్తాయి. సో 10,000 kilometersకి నేను ఏమైనా చేంజ్ చేసిన నా స్పేర్ పార్ట్స్ అంటే ఏం చేంజ్ చేయలేదు. కంపెనీ నుంచి ఏమేమి వచ్చినాయి అవి వచ్చినాయి. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి ప్రతి సర్వీస్కి 3,500 అట్లా అవుతుంది. 500 kilometersకి ఒక సర్వీస్ ఉంటుంది. దెన్ 5,000 kilometersకి ఒక సర్వీస్ ఉంటుంది. 10,000, 15,000, 20 అట్లా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ 5,000కి ఇంటర్వెల్ ఉంటుంది. అండ్ ఎవ్రీ 10,000కి మేజర్ సర్వీస్, ఆయిల్ చేంజ్ అవి ఇవన్నీ ఉంటాయి అనమాట. సో 3,500 అది. సో 10,000 kilometersకి నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే మేజర్గా ఏం రాలేదు. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవి సాల్వ్ చేసుకోవచ్చు. సో అది ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ లాగా వచ్చినాయి. అంతే, ఆయిల్ సీల్ ఒకటి పగిలిపోయి వచ్చింది. అండ్ యూనో నా బ్రేక్ లివర్, క్లచ్ లివర్ సరిగ్గా రాలేదన్నమాట. సో అదొక ప్రాబ్లం ఉంది నాకు. ఇంకా బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు. సో అది ఆల్మోస్ట్ అన్ని GT ఇంటర్సెప్టర్స్లో ప్రాబ్లం ఉంది, బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అయ్యేది. సో దాని గురించి మాట్లాడి కూడా పెద్ద పాయింట్ ఏం లేదు. సో ప్రాబ్లమ్స్ అండ్ మెయింటెనెన్స్ వీడియో అయితే నేను ఆల్రెడీ ఒకటి సపరేట్ చేసి పెట్టినా, దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. సో GT కొనే ముందు ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది అనమాట. అండ్ చాలామంది ఈ వీడియో చూసి ఏమనుకోవచ్చు అంటే, చెప్పిన విషయాలే మళ్ళీ ఎందుకు చెప్తున్నావు, నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరంటే అనిపించచ్చు వాళ్ళకి రిపీటెడ్ టాపిక్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి. సో ఎవరైనా 10,000 kilometersకి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఐ మీన్ ఆ సర్వీస్ తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ వీడియో. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నేను ఆల్రెడీ మాట్లాడేసిన కాబట్టి రిపీటెడ్ అనిపించుండొచ్చు మీకు వీడియోలో. అండ్ ఊగే పార్ట్స్ అయితే దీంట్లో ఏం లేవు. నార్మల్గా ఇప్పుడు మన RC, R15 ఇంకేమైనా బండ్లు కొనుక్కున్నాం అనుకోండి, ఒక 10,000, 15,000 kilometers వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. బండి రఫ్ అవ్వడం వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. దీనిలో ఏంటంటే డోమ్స్ ఏం లేవు కాబట్టి, FRS స్టైలింగ్ కాబట్టి పార్ట్స్ ఏం లేవు కదా. సో ఊగే పార్ట్స్ ఏమి ఉండవు అనమాట. సో మీరు ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ మీదకి వెళ్ళినా, ఎంత ఆఫ్ రోడింగ్ చేసినా మీకు అక్కడొక్కడొక్కడ సపోర్ట్లు ఏం రావన్నమాట బండి నుంచి. సో ఆ పాయింట్లో చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ హాస్ డన్ గుడ్ విత్ ద పార్ట్స్. కానీ కొంచెం నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఈ రైట్ సైడ్ కిల్ స్విచ్ ఉంది కదా, ఫస్ట్ 5,000 kilometersకి సరిగ్గా పనిచేయలేదు అనమాట. మరి దాని వాటర్ ఎలా అయిందో నాకు తెలియదు. కానీ ఏమైందంటే అది సరిగ్గా ఇగ్నిషన్ పని చేయకపోతున్నాయి అనమాట. కొన్నిసార్లు బండి ఇది గట్టిగా కొడితేనే ఆన్ అవుతున్నాయి. సో అదొక చిన్న ప్రాబ్లం ఉండే నా బండికి. బట్ ఆఫ్టర్ దాట్ కొన్ని రోజుల తర్వాత అది ఆ ప్రాబ్లం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు నాకు బండిలో. సో అది రీప్లేస్ చేయాలన్నా ఒక 150,000, 1,500లో అయిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు.
సర్వీస్కి వెళ్ళినప్పుడు నేను చేంజ్ చేసుకుంటా. కానీ యాక్చువల్గా అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు బండిలో. అండ్ కంపారిటివ్లీ వేరే జీటీస్ కన్నా నా జీటీ క్లచ్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకు. నేను మన సబ్స్క్రైబర్స్ జీటీ కూడా నడిపిన. సో జీటీ 650 ఎలా అంటే ఒక్కొక్క బండిలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో అందరి బండిలో ఒకటే ప్రాబ్లం ఉండదు, ఒక్కొక్కరి బండిలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో మీకు 10,000 కిలోమీటర్స్కి ఏమేమి ప్రాబ్లం రావచ్చు అది డిఫరెంట్ ఉండొచ్చు అనమాట. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు మేజర్గా ప్రాబ్లమ్స్ ఏం రాలేవు, చిన్న చిన్నవే. కానీ సర్వీస్ సెంటర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్వీస్ ఎక్కడ మంచి దొరకదు మీకు, అంత డమ్మీ సర్వీస్ సెంటర్లే ఉంటాయి. ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ టెక్నీషియన్ కూడా ఇంతవరకు నేను మంచిగా పనిచేసిన చూడలేదు నేను ఇంతవరకు బండి ఇచ్చిన దగ్గర. అండ్ నా బండిలో అయితే 500 ml ఆయిల్ ఎక్కువ పోసేసినారు. నా ఇంజిన్ ఆల్మోస్ట్ సీజ్ అయిపోతుండే అప్పుడు. సో అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సో రాయల్ ఎన్ఫీల్డ్ కొంటున్నప్పుడు. కొన్ని చూసి కొనుక్కోవాలి. Which one is that? I guess that is a 812 super fast. Any which ways, that is not the topic. 10,000 కిలోమీటర్స్కి మీరు ఏమేమి చేంజ్ చేయించుకోవాలంటే టైర్ చేంజ్ చేయించుకోవాలి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించుకోవాలి. అండ్ చాలా మందికి బ్రేక్ ప్యాడ్స్ ఏంటంటే కొంతమంది 2,500 కిలోమీటర్స్ వస్తున్నాయి, కొంతమందికి 3,000 కిలోమీటర్స్ వస్తున్నాయి, కొంతమంది 5,000 కిలోమీటర్స్ వస్తున్నాయి అన్నారు. నాకు బ్యాక్ అయితే 10,000 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకొక 30% నా బ్యాక్ బ్రేక్ ఉంది. ఫ్రంట్ బ్రేక్ అయితే ఇప్పటికి 3 సెట్లు మార్పించిన. అండ్ ఇప్పుడు 10,000 నేను చేస్తాను మీకోసం వీడియోస్. మీకు కూడా అడిగింది నేను చెప్పగలిగితే చెప్పేస్తా, లేకపోతే లేదు. అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసండి, నేను క్లియర్ చేసేస్తాను మీకు. అండ్ విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ గెస్ ఐ ఎండ్ ద బ్లాగ్ హియర్. డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్ బాయ్స్. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తా అంటే ఒకవేళ మీకు కాంటెంట్ వర్ది అనిపిస్తుంది అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. I'll see you all again in the next video. Until then, bye bye.